పరిపాలనా సౌలభ్యం కోసమే రాయచోటిని మార్చారని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటి ప్రజల భవిష్యత్తు ఇబ్బంది కలగనివ్వనని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రం నుంచి రాయచోటి మార్పే తన జీవితంలో ఎక్కువ బాధ కలిగించిన అంశమని వ్యాఖ్యానించారు. రాయచోటి ప్రజలకు నష్టం జరుగుతుందనే కన్నీళ్లు వచ్చాయని అన్నారు. ప్రస్తుతానికి రాయచోటి ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఏడాదిలోగా రాయచోటిని అభివృద్ధి చేసి చూపిస్తానంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాయచోటి జిల్లా కేంద్రంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కన్నీటి పర్యటమయ్యారు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాయచోటి ఎమ్మెల్యేగా అదేవిధంగా మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది, దానికి మీరు భాగోద్వేగం కూడా గురయ్యారు. అసలు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? నేను ఒకటే చెప్తున్నా అండి, ఏ రాజకీయ నాయకునికైనా అల్టిమేట్ నిర్ణేతలు ప్రజలే అండి. ఆ ప్రజల యొక్క అభీష్టం మేరకు పనిచేయలేనప్పుడు కొంచెం బాధ వేస్తుంది. వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చేదానికే మనం ప్రయత్నం అయితే చేస్తాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ఈ సంఘటన చేసుకోవడం జరగడం చాలా దురదృష్టకరం. నేను ఒకటే చెప్తున్నా, రాయచోటి ప్రజలకు ఏ విధమైన అభివృద్ధి వాళ్ళు ఆకాంక్షించారో, ఏ విధంగా రాయచోటిని ముందుకు తీసుకొని పోవాలో అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా రాయచోటి యొక్క అభివృద్ధిలో అందరినీ పాలు పంచుకునే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఈరోజు అక్కడున్న సామాజిక సమీకరణలు, భౌగోళిక పరిస్థితులు బట్టే జిల్లా కేంద్రంగా మమ్మల్ని దూరం చేయడం జరిగిందని భావిస్తున్నా. తప్పక మా ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రి గారికి కానీ ఎవరికి రాయచోటి అంటే ఏ కక్ష లేదు, ఏ వ్యత్యాసం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రాయచోటి మీద అలాగే ఆ ప్రాంతం మీద అభిమానం లేకపోతే మొట్టమొదటిగా శాసనసభ్యునైనా నాకు మంత్రి పదవి ఎందుకు ఇస్తారు? అది కూడా 4 జిల్లాలకు సంబంధించి ఏకైక మంత్రిగా ఎందుకు నియమిస్తారని నేను అడుగుతున్నా. ఇది ఒక లెసన్గా తీసుకుంటా తప్పకుండా రాయచోటిని అన్ని విధాల అభివృద్ధి చేసే విధంగా నేను పాటుపడతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆయన మీకు ఏం హామీ ఇచ్చారు, ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి గారు గత 2 రోజుల నుంచి ఒక 5-6 సార్లు పిలిపివ్వడం జరిగింది, మాట్లాడుతూ జరిగింది. ఎందుకు ఇవ్వలేకపోయామో కూడా ఆయన నాకు కూలంకషంగా చెప్పడం జరిగింది. అలాగే నేను కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేసుకొని పిలిపించుకోవడం, మా మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, అనగాని సత్యప్రసాద్ గారు, సీనియర్లు అందరినీ పిలిపివ్వడం, పార్టీ అలాగే ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా దాని కమిట్మెంట్గా పనిచేయాల్సిన బాధ్యత ఆ పార్టీ శాసనసభ్యునిగా, మంత్రిగా నా మీద ఉందని చెప్పడం, తప్పకుండా నా యొక్క మనోభావాన్ని గౌరవించి నా ప్రాంతం యొక్క అభివృద్ధికి నేను తోడ్పాటు ఇస్తానని చెప్పడం నాకు చాలా ఉపశమనంగా ఫీల్ అవుతున్నా. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకుంటారని నేను ఆకాంక్షిస్తున్నా. సార్, అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియాలో కానీ, వైసీపీ సాక్షిలో కానీ మీ మీద అనేక ట్రోల్స్ వస్తున్నాయి. దాన్ని మీరు ఎలా తిప్పగొట్టబోతున్నారు, ఏంటి? నేను ఎప్పుడూ వైసీపీని కానీ ఇంకో నాయకుడిని కానీ నేనేం ప్రతిపక్షంలో ఉండాలనుకోవడం లేదండి. నేనేదో ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు వాళ్ళు ట్రోల్ చేసుకోవచ్చు, కానీ ఇది నా కుటుంబానికి సంబంధించిందో లేకుంటే నా పదవికి సంబంధించిన విషయం అయితే నేను ఇంకా రెట్టింపైన స్వరంతో మాట్లాడేవాడిని. ఈరోజు మాలో కూడా ఏదో చిన్న పొరపాటు ఉంది కాబట్టి నేను ఇంత కామ్గా మాట్లాడుతున్నా. తప్పకుండా రాబోయే కాలంలో ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇచ్చేదానికి నేను సిద్ధమవుతాను. మొత్తం మీద చూసుకున్నట్లయితే రాయచోటి జిల్లా కేంద్రంగా ఏదైతే ఉందో అది మార్చడం తనకు భాగోద్వేగానికి గురైందని చెప్పి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నెరవేరుస్తారని చెప్పి కూడా ఇక్కడ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. ఇది కూడా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, విజయవాడ.